హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ప్రపంచంలో ధర్మం గొప్పదా లేదా లక్ష్మి గొప్పదా అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి ధర్మదేవతకి లక్ష్మీదేవికి వాదన జరిగింది. ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు. ఇద్దరూ కలిసి తమలో ఎవరు గొప్పవారో తేల్చమని దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు, మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది, ఈ ధర్మము కంటే నేనే గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించడం లేదు. నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు. అందుకే నేనే గొప్పని, నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవడం లేదని లక్ష్మీదేవి చెప్పింది. తర్వాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ, ధర్మము లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు. లక్ష్మీ లేకపోయినా సరే కానీ ధర్మము మాత్రం ఉండాలి. అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రునితో చెప్పింది. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో గొప్పవారెవరో చెప్పమని అడిగారు. ఇంద్రుడు కూడా సంశయంలో పడ్డాడు. లక్ష్మీదేవి గొప్పదని చెబితే ధర్మదేవత వెళ్ళిపోతుంది. ధర్మము లేని రాజ్యం సుభిక్షంగా ఉండదు. అధర్మ పాలనలో ఈ స్వర్గం కూడా నరకంగా మారిపోతుంది. అలాగే ధర్మదేవత గొప్పదని చెబితే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది కదా. లక్ష్మీదేవి లేని జీవితం నిరర్థకమైనది. లక్ష్మీదేవి వెళ్ళిపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చడం ఎలాగా అని ఆలోచించి ఒక మాటను చెప్పాడు ఇంద్రుడు. మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను. ఎందుకంటే మీ ఇద్దరూ లేనిది ఈ స్వర్గం శూన్యం అవుతుంది. కాబట్టి మీ సందేహాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పాలంటే భూలోకంలో ఉన్నాడు. అతని పేరు విక్రమాదిత్య మహారాజు. అతనే మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలరు అని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపించాడు. భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బారుకు వెళ్ళారు. వారిని చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి, ఒకరు ధర్మదేవత మరొకరు సంపదకు దేవత, మీ ఇద్దరు నా రాజ్యానికి రావడానికి గల కారణమేమిటి అని అడిగాడు. లక్ష్మీదేవి, ధర్మదేవత మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు శ్రేష్టమైన వారో తేల్చలేక నీ వద్దకు వచ్చామని చెబుతూ, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు శ్రేష్టమైన వారో నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నారు. మీరు ఇద్దరూ మీకు మీరే శ్రేష్ఠులనే గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి. ఆ తర్వాత మీలో ఎవరు గొప్పవారు శ్రేష్టమైన వారో నేను చెప్తాను అన్నాడు విక్రమాదిత్యుడు. వెంటనే లక్ష్మీదేవి, విక్రమాదిత్య, నేను ధనానికి అధిదేవతని. సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళదు. ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది. దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బతికేవారే. నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. నారాయణుడికి తప్పలేదు లక్ష్మీదేవి లేని లోటు. మానవుల మనుగడకు ఆధారం నేను. కాబట్టి నేనే గొప్పదాన్నని సర్వశ్రేష్ఠురాలనని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది. ఆ తర్వాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యునితో, విక్రమార్క, నేను ధర్మానికి అధిదేవతని. ధర్మము లేని చోట మనుషులు మనలేరు. అధర్మం తాండవిస్తుంది. అంతా వినాశనం అవుతుంది. సృష్టి స్థితిలయలు సమంగా జరగాలంటే ధర్మము ఎంతో అవసరం. లక్ష్మీ లేకపోయినా బతకవచ్చు, కానీ ధర్మనిరతి లేని చోట బతకడం కష్టమవుతుంది. మంచి చెడుల విషయాలలో కూడా ధర్మం ఎంతో అవసరమైంది. ధర్మము కనుక కొరవడితే తప్పు చేసిన వారు రక్షింపబడతారు, తప్పు చేయని వారు శిక్షింపబడతారు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది. కనుక నేనే గొప్పదాన్ని. ధర్మదేవత తన గురించి తాను ఇలా చెప్పుకుంది. లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు విన్న విక్రమ మహారాజు బాగా ఆలోచించి, లక్ష్మీ లేకపోయినా బతకవచ్చు, కానీ ధర్మం లేకుండా బతకడం కష్టం. రాజ్యము కానీ పాలన కానీ వ్యవస్థ కానీ ధర్మము వల్లే నిలబడతాయి. కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు. లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పాడు. విక్రమాదిత్యుని మాటలు విన్న ధర్మదేవత సంతోషించింది, కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకొని, లక్ష్మీ కన్నా ధర్మము గొప్పదని గొప్పగా చెప్పావు. నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో
నువ్వెలా బతుకుతావో చూస్తాను. నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని అలిగి అతని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని, సిరి సంపదలని పోగొట్టుకొని కటిక పేదవానిలా మారిపోయాడు. సిరి సంపదలన్నీ, ధనాన్ని కోల్పోయి బీదవానిగా మారిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండడం ఇష్టం లేక తన గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ తన చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలనుకున్నాడు. అతని చెల్లెలు మాత్రం ఇతడున్న దీన పరిస్థితిని చూసి గుర్రాల పాకలో అతనికి బస ఏర్పాటు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలోనే విక్రమాదిత్యునికి బస ఏర్పాటు చేయించింది. అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చొని తన చెల్లెలు గురించి ఎదురుచూశాడు. కొంతసేపటి తర్వాత తన చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెను తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది. అది చూసిన విక్రమాదిత్యుడు బతికి చెడినప్పుడే కదా మనకు తన వారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెని ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి, హే భూమాత, నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తాను. అప్పటిదాకా ఈ రొట్టెని కాపాడి నాకు అందజేయు అని భూదేవిని ప్రార్థించి ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు అలా వెళ్తుండగా అతని చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. విక్రమాదిత్యుడిని తన ఇంటికి తీసుకెళ్లి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. భోజనం చేస్తున్న విక్రమాదిత్యుడికి తన స్నేహితుని ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన వజ్రాల హారం కనిపించింది. దాని గురించి అడిగాడు. ఆ హారం గురించి చెబుతూ తన స్నేహితుడు అతని భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తుండగానే ఆ హారం దానంతట అదే మాయమైపోయింది. ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందనుకున్నాడు విక్రమాదిత్యుడు. ఆ హారం కనిపించకపోయేసరికి అది విక్రమాదిత్యుడు దొంగతనం చేశాడని అతనిపై దొంగతనాన్ని మోపి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అతని స్నేహితుని భార్య. చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి విదర్భ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోయాడు విక్రమాదిత్యుడు. కొంతమంది భటులు దొంగలను తరుముకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఆ దొంగలు రాజదర్బారులోనే దొంగతనం చేసి ధనాన్ని, నగలన్నీ మూట కట్టుకొని ఆ మూటతో పారిపోతున్నారు. ఆ దొంగలు ఆ మూటని నిద్రిస్తున్న విక్రమాదిత్య పక్కన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. వచ్చి చూడగానే ఆ నగలు ముఠా విక్రమాదిత్య పక్కన ఉంది. ఆ దొంగల ముఠాకి ఇతనే నాయకుడు అయ్యుంటాడని అనుకొని విక్రమాదిత్యుణ్ణి తీసుకొని వెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు. ఈ దొంగతనానికి, ఈ నగల మూటకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను దొంగతనం చేయలేదని విక్రమాదిత్య చెప్పినా కూడా వినకుండా మా రాజ్యానికి వచ్చి ఆ రాజదర్బారులోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకొని విక్రమాదిత్యుని కాళ్ళు, చేతులు నరికి వేయించాడు. చేయని తప్పుకు అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందని గ్రహించాడు విక్రమాదిత్యుడు. అంతేకాని ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు. కాళ్ళు, చేతులు నరికివేసిన తర్వాత విక్రమాదిత్యుడు ఎటూ కదలలేని పరిస్థితిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇంతలో అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతి కుండను తలపై పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవడానికి వెళ్తున్నాడు. అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు, అయ్యా, చాలా చాలా దాహంగా ఉంది, కొంచెం నీటిని తాగిస్తారా అని అడిగాడు. విక్రమాదిత్యుని పరిస్థితిని చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు. వీధుల్లో తిరిగి నెయ్యి అమ్ముతూ ఉండగా అతనికి ఆ నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గడం లేదు. అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఆ రోజు తన సంపాదన కూడా పెరిగింది. ఇదంతా గమనించిన ఆ నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ అతను ఎవరో సామాన్యుడు కాదు, దివ్య పురుషుడిలా ఉన్నాడు, అతనిపై దొంగతనం ఎలా ఆరోపించబడిందని అనుకుంటూ జరిగిందంతా తన భార్యతో చెప్పాడు. వారికి సంతానం లేదు. పైగా వయసు పైబడడంతో ఎలాగైనా విక్రమాదిత్యుని దత్తత తీసుకోవాలనుకున్నారు. ఆ దేశపు రాజును సంప్రదించి విక్రమాదిత్యను దత్తత తీసుకున్నారు ఆ దంపతులు. ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజకుమార్తె స్వయంవరం ప్రకటించింది. ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ స్వయంవరాన్ని చూడ్డానికి వెళ్లారు. వారితో పాటు విక్రమాదిత్యులు కూడా వెళ్లారు. కాళ్ళు, చేతులు నరికివేశారు కాబట్టి ఒక మూలన కూర్చొని ఆ స్వయంవరాన్ని చూస్తున్నాడు విక్రమాదిత్యుడు. ఆ స్వయంవరానికి అతిరథ మహారాజులంతా వివిధ రాజ్యాల నుండి వచ్చారు.
రాజకుమారి వరమాలను తీసుకువచ్చి ఆ సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చొని ఉన్న వ్యక్తిని చూసింది. అతన్ని చూడగానే అతనిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ రాజకుమారికి. దైవానుగ్రహం, దైవబలం పరిపూర్ణంగా ఆమెతో ఉండడం వల్ల అతన్ని విక్రమాదిత్యుడిగా చూపించింది ధర్మదేవత. అతన్ని విక్రమాదిత్యుడిగా గుర్తించి వరమాలని అతని మెడలో వేసింది రాజకుమారి. అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా రాజకుమారునికి పిచ్చి పట్టిందా, రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి? ఎంతోమంది అతిరథ మహారాజులు కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుడిని వరించింది అనుకున్నారు. ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యను వరించి అతనితో కలిసి అతన్ని దత్తత తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యని పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని, ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకువచ్చి విక్రమాదిత్యుడికి ఇచ్చింది. విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై అతన్ని ఎక్కించమని చెప్పాడు. మీకు కాళ్ళు చేతులు లేవు, గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు, అతని భార్య ఏడుస్తూ చెప్పింది. కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేం పర్వాలేదు, నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు విక్రమాదిత్యుడి భార్య. అతన్ని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుడిని ఆ గుర్రంపైకి ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన ఖడ్గాన్ని తగిలించారు. ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యుడికి కాళ్ళు వచ్చాయి. ఖడ్గాన్ని భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి. అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయి అని అడిగింది. ఈ గుర్రము ధర్మము, ఈ ఖడ్గము నీతి. నేను చేయని తప్పుకు అధర్మంగా శిక్ష అనుభవించాను కాబట్టి ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది. అందుకే అధర్మంగా తీసివేయబడిన నా కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడిని దత్తత తీసుకున్న గొల్లవాని దంపతులు తనకు కాళ్ళు చేతులు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయి, మీరు ఎవరో సామాన్యులైతే కాదు, దివ్య పురుషులై ఉంటారు, దయచేసి మీ పుట్టుపూర్వోత్తరాలు చెప్పమని అడిగారు. ఎంతైనా తనని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తాను ఎవరో, ఎందుకిలా గోప్యంగా బతికాడో, చెయ్యని తప్పుకు ఎందుకు ఇంతకాలం శిక్ష అనుభవించాడో తన పూర్వ వృత్తాంతం అంతా వాళ్లకు చెప్పాడు. సాక్షాత్తు ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్యుడినే మేము దత్తత తీసుకొని పుత్రునిగా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందించి కన్నీటితో స్వాగతం పలికారు. నెయ్యి అమ్మిన వాని ఇంట్లో ఉన్నది ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్య మహారాజని తెలుసుకొని విదర్భరాజు ఎంతో సంతోషించి తన కుమార్తె విక్రమాదిత్యుడినే వివాహం చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని భావించుకొని జన సైన్యంతో, ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకొని విక్రమాదిత్యుని దగ్గరికి వచ్చి, అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను, ఆ తప్పుకు నన్ను క్షమించి నా అల్లుడు హోదాలో నా కుమార్తెతో పాటు మా కానుకలను కూడా స్వీకరించండి అని కోరుకుంటాడు విదర్భరాజు. విక్రమాదిత్యుడు అతని మాటల్ని మన్నించి అన్నింటినీ స్వీకరించి కుమారితో కలిసి ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరాడు. విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను, భార్యను రథంపై ఎక్కించి ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకొని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్ళాడు. విక్రమాదిత్యుడి దగ్గర రాజ్యం, ధనం, ఐశ్వర్యం, పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యని కూడా చూడకుండా అతన్ని చులకన చేసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజమహల్కు విక్రమాదిత్యుని స్వయంగా ఆహ్వానించింది. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి, రాజ్యం, ధనం, ఐశ్వర్యం వంటివి ఉన్నాయి కాబట్టి. కానీ విక్రమాదిత్యుడు మాత్రం తన చెల్లెల ఆహ్వానాన్ని మన్నించకుండా తన చెల్లెలు చెయ్యి పట్టుకొని గుర్రాల పాక దగ్గరకు వెళ్ళి గతంలో తాను భూమాత ఒడిలో దాచిన ఎండిపోయిన రొట్టెను తీసుకొని ఆ రొట్టెను చూపిస్తూ తన చెల్లెలతో అంటున్నాడు, ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు, నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను. ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపము లేదు. కానీ ఒక మాట చెప్తాను, శ్రద్ధగా విను. ఎవరైనా
బాగా చితికిపోయి స్వర్గం కోల్పోయి తన దగ్గరికి వస్తే వారిని ఆదరించాలి. అదే నీ ధర్మం అవుతుంది. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అంతేకాని అన్నీ కోల్పోయి బికారిల్లా మారారు. వీరికి మర్యాద చేయడం ఏమిటి అని చులకనగా చూడకూడదు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కష్టాలు వచ్చినప్పుడే తన వారెవరో మనవారెవరో తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు. ఆ తర్వాత తన స్నేహితుడిని కలిశాడు విక్రమాదిత్యుడు. సర్వం కోల్పోయి తినడానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకొని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడివని నిరూపించుకున్నావు. నీ స్నేహ ధర్మాన్ని కాపాడావు. నీలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ అతని భార్యని కలిసి, అమ్మా, నేను మీ హారాన్ని దొంగిలించానని నాపై నిందలు వేసి అవమానించి నానా మాటలు ఆడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ నిందలు వేసి అవమానించడం మహాపాపం అవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురుచూస్తూ ఉంది. ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ, ఈ తల్లిని మన్నించగలవా విక్రమార్క అని అడిగింది. నేను మిమ్మల్ని మన్నించటమేంటమ్మా, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని లక్ష్మీదేవి పాదాల్ని పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు. లక్ష్మీదేవి విక్రమాదిత్యుడితో అంటుంది, నాకంటే ధర్మదేవతే గొప్పదని, శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదాన్ని అని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నిన్ను అష్టకష్టాల పాలు చేశాను. అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఏనాడూ ఒప్పుకోలేదు. లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడారు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది. నేను కూడా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని, లక్ష్మీ కంటే ధర్మమే శ్రేష్టమని ఒప్పుకుంటున్నానని చెప్పింది లక్ష్మీదేవి. అంతేకాకుండా లక్ష్మీదేవి సమస్త లోకాలకి ఒక వరాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే ధర్మం 4 పాదాల మీద నిలబడుతుందో అక్కడ లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తుంది. ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. ఈనాటి నుండి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ధర్మం లేని చోట లక్ష్మి ఉండదు. ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మదేవతతో పాటు లక్ష్మీదేవి కూడా రక్షిస్తూ ఉంటుందని ఈ సమస్త లోకాలకి వరాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి. అదేవిధంగా ఈ భూమి ఉన్నంతకాలం నీ పేరు చిరస్మరణీయంగా చిరకాలం ఉంటూ నిన్ను కీర్తించి కొనియాడుతారని విక్రమాదిత్యుడిని ఆశీర్వదించింది లక్ష్మీదేవి. ఈ విధంగా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి ఒప్పుకుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం కూడా ధర్మ మార్గంలో నడుద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్కి కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.